योगे योगे तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ओ यज्ञं गच्छ यज्ञपतिं गच्छ स्वाम् योनिं गच्छ स्वाहा एष ते यज्ञो यज्ञपते सह सूक्तवाकः सर्ववीरस्तं जोषस्व स्वाहा सर्ववीरः तं जुषस्व स्वाहा ॐ विभोरसि प्रवाहणः वह्निरसि हव्यवाहनः स्वात्रोऽसि प्रचेताः तुथोऽसि विश्ववेदाः तुथोऽसि विश्ववेदाः ॐ अर्थकामेष्वसक्तानां धर्मज्ञानं विधीयते धर्मं जिज्ञासमानानां प्रमाणं परमं श्रुति धर्मं जिज्ञासमानानां प्रमाणं परमं श्रुति प्रमाणं परमं श्रुति ओ शांति 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 परमपिता परमात्मा ओम ओम शाश्वत पिता शाश्वत माता ओम सर्व पिता सर्व माता ओम विश्व पिता विश्व माता विश्वपति ओम जगतपति जगत पिता जगन माता जगदाम्बा ओम शाश्वत भ्राता शाश्वत दाता शाश्वत विधाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा
శాశ్వత గురు, శాశ్వత రాజా, శాశ్వత న్యాయాధీశ, శాశ్వత స్వామి, పరమ పిత పరమాత్మ. ఓం ఓం ఓం. ఓం భూర్భువస్వ, ఓం భూ, ఓం భువ, ఓం స్వః. ఓం భూ ప్రాణదాత ప్రాణప్రియ ప్రాణాధార. ఓం భువ సర్వదుఃఖనాశక సంకటహర్త. ఓం స్వః స్వయం సుఖ స్వరూప ఆనంద స్వరూప సుఖకర్త సుఖదా ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద. ఓం ఓం ఓం. ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షాకాంక్షులారా, సుమ్నార్థులారా, ముముక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, మీమాంసకులారా, ఉపాసకులారా, జిజ్ఞాసులారా, మీమాంస విశ్లేషణ అథాతో ధర్మ మీమాంస, అథాతో కర్మ మీమాంస. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా తెలుసుకొని అర్థం చేసుకుని ఏ పని దేనికి, ఏ పాత్ర దేనికి, ఏ వస్తువు దేనికి, ఏది ముందు ఏది తర్వాత, ఏమి చేస్తే ఆ పని నుండి నివృత్తులవుతాము, ఆ కర్మ నుండి, ఆ విధి, ఆ కర్తవ్య కర్మ నుండి మనం ముక్తులమవుతాము. మనము చేయవలసిన పని చేయకపోవడం కూడా బంధనమే. చేసే పని చేయకుండా ఉండడం బంధనం. దాన్ని సరిగా అర్థం చేసుకుని చేయాలి. అర్థం చేసుకోకుండా చేస్తే కూడా పొరపాట్లు అవుతాయి, దోషాలు అవుతాయి, చివరికి పాపం అవుతుంది, వ్యవహారిక భాషలో నేరం అవుతుంది. చేయవలసినది చేయకపోవడము. ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఇప్పుడు ఏం చేయాలో అది చేయాలి. ఉదయం లేవకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి తినకపోవడం, ఇది కూడా దినచర్య పాటించకపోవడం, ఋతుచర్య రాత్రిచర్య జీవనచర్య పాటించకపోవడం కూడా పాపమే, అధర్మమే, అది నేరమే. కాబట్టి ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, దాని క్రమం కూడా. క్రమం తప్పితే అపక్రమం అవుతుంది, అక్రమం అవుతుంది. అక్రమంగా ఏది చేసినా అది విరుద్ధం అవుతుంది. అక్రమము అనేది అధర్మం అవుతుంది. క్రమం పాటించడం అవసరం. దేనికైనా క్రమం ఉంది, క్రమం లేకుండా ఏదీ లేదు. పిల్లవాడు పుట్టిన తర్వాత వెంటనే మనకి ముసలితనం రాదు, వృద్ధాప్యం రాదు, యవ్వనం రాదు. క్రమంగా ఎదుగుతాడు. బాల్యము, కిషోరావస్థ, యవ్వనము, ప్రౌఢావస్థ, ఇవన్నీ కూడా క్రమంగా వస్తాయి. ఒక చెట్టు పెరగాలంటే క్రమం ఉంది. విత్తు నాటిన నుండి దానికి ఒక క్రమం ఉంటుంది. ఒక వస్తువు పాతబడడానికి కూడా క్రమం ఉంది. ఒక వస్త్రం కానీ, వస్తువు కానీ, ఈ శరీరం కానీ, ఏదైనా పాత పడడానికి, శీర్ణం కావడానికి క్రమం ఉంది, చెడిపోవడానికి క్రమం ఉంది, మరి బాగుపడడానికి క్రమం లేదా?
ఉన్నతి చెందడానికి క్రమం లేదా? పెరగడానికి క్రమం లేదా? చెడిపోవడానికి, క్షీణం కావడానికి, శిథిలం కావడానికి క్రమం ఉంది. పడిపోవడానికి క్రమం ఉంది. అధోగతికి కూడా క్రమం ఉంది. మరి పురోగతికి, ప్రగతికి, అభివృద్ధికి క్రమం ఉంది. మోక్ష పొందడానికి కూడా క్రమం ఉంది. స్వర్గ సుఖాలు అనుభవించడానికి క్రమం ఉంది. నరకం అనుభవించడానికి క్రమం ఉంది. ఏది ముందు, ఏది తర్వాత, ఏది ప్రధానము, ఏది దానికి సహకరించేవి, ముందు చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి, తర్వాత చేయవలసినటువంటి ముగింపు కార్యక్రమాలు. పెళ్లి చేసిన క్రమం ఉంది. పెళ్లి చేయడం అనేది ఒక కార్యక్రమం, శుభ కార్యక్రమం. దానికి ముందు ఏర్పాట్లు, పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏర్పాట్లు. ఒక శిశువు జన్మించాలంటే ముందు కార్యక్రమాలు. శిశువు గర్భం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు. ఆ శిశువు పుట్టిన తర్వాత కూడా ఏర్పాట్లు ఉంటాయి. పుట్టిన తర్వాత పెరిగేటప్పుడు కూడా ఏర్పాట్లు ఉండాలి. అన్నిటికీ ఉన్నాయి క్రమాలు, విధానం ఉంది. విధానం మారితే కుదరదు. శిశువు పుట్టక ముందు ఏమి చేయాలో అది చేయాలి. పుట్టిన తర్వాత ఏం చేయాలి, గర్భం ఉన్నప్పుడు ఏం చేయాలి. ఇల్లు కట్టక ముందు ఏర్పాట్లు, ఇల్లు కట్టేటప్పుడు, కట్టిన తర్వాత, ఇంట్లో ఉన్నప్పుడు, ఇంటి నుంచి బయటకు వస్తే కూడా ఏర్పాట్లు ఉన్నాయి, క్రమం ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్నాం, యాత్రకు వెళ్తున్నాం. ఇంటిని సురక్షితంగా ఉంచుకోవాలి. ఇంటిని కాపాడుకోవాలంటే ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లు మనం రక్షించడానికి, కానీ ఇంటిని కూడా రక్షించుకోవాలి. అలాగే ఒంటిని రక్షించుకోవాలి. ఈ ఒంటిలో మనం ఉన్నాం, ఈ శరీరంలో. ఈ శరీరాన్ని రక్షించుకోవాలి. అప్పుడు శరీరం మనకు ఉపయోగపడుతుంది. అలాగే వస్తువులను, పదార్థాలను, ప్రతి విషయాన్ని కూడా, చివరికి గుండు సూది కావచ్చు, దారమే కావచ్చు, ప్రతి చిన్న వస్తువైనా, చిన్న పదార్థమైనా, అది చిన్న మాట అయినా, పెద్ద మాట అయినా, చిన్న నియమైనా, పెద్ద నియమమైనా, వినడానికి, చెప్పడానికి చిన్న చిన్న విషయాలే కావచ్చు, ఆ చిన్న విషయం కూడా పాటించాల్సిందే. కుట్టడానికి కేవలం సూదింటే సరిపోదు, దారం కూడా ఉండాలి. దారం లేకుండా కుడుతున్నానంటే అది నటన అవుతుంది. సూది ఉంది, చిరిగిన గుడ్డ ఉంది, చిరిగిన గుడ్డను కుట్టడం అవసరం. చిరిగిపోయింది, అతకాలి. అతకాలంటే కుట్టాలి. కుట్టాలంటే సూది మాత్రం ఉంటే సరిపోదు, దారం కూడా అవసరం. అటువైపు నుంచి ఇటువైపు నుంచి 2 అంచులు తీసుకుని కుట్టాలి అంటే దాన్ని బంధించడానికి, కలపడానికి ఒక బంధనం అవసరం, కలిపే బంధనం. అది లేకుండా, దారం లేకుండా ఎలా బంధనం చేస్తాం, ఎలా కలుపుతాం? దాన్ని కలపాలంటే వ్యవహారం ఉండాలి. వ్యవహారం అనే దారం ఉండాలి. సూది మాత్రం ఉంటే సరిపోదు. సూది కుడుతుంది, అటు కుడుతుంది, ఇటు కుడుతుంది, నిజానికి ఒక రకంగా నొప్పి. చర్మాన్ని కుట్టాలంటే వైద్యులు శస్త్రకరమైన తర్వాత కుడతారు, చర్మాన్ని కుట్టేస్తారు. నొప్పి రాకుండా మొత్తం అందిస్తారు. కానీ అటు ఇటు చర్మాన్ని కుట్టాల్సి వస్తుంది, రంధ్రం చేయాల్సి వస్తుంది. అది సూది పని. కానీ కలిపే పని దారాన్ని కలపడం కూడా అవసరం ఉంటుంది. ఇదంతా క్రమమే. ఏది ముందు, ఏది తర్వాత. ముఖ్యమైన పని ఉండవచ్చు, కానీ ముఖ్యమైన పనికి కూడా ముందు తర్వాత చేసే ఏర్పాట్లు ఉంటాయి. ఇదంతా పూర్తి చేసేటప్పుడు స్వతంత్రం, స్వరాజ్యం, సొంత రాజ్యం, స్వయంగా రాజుల్లాలి. రాజుని దీప్తవు. రాజు అంటే దీప్తినిచ్చేవాడు, వెలుగులో తెచ్చేవాడు రాజు. రాజుని దీప్తో ధాతు. అప్పుడు రాజు అవుతాడు. సొంత రాజ్యం, తనను తానే రాజుల్లా చేసుకోవాలి. తనను తానే ప్రకాశంలోకి రావాలి, వెలుగులోకి రావాలి. స్వతంత్రం, సొంత తంత్రం, సొంత ఉపాయం ఉండాలి. చివరికి సొంత ఆలోచనే. ఎవరేది చెప్పినా చివరికి సొంత ఆలోచన అవసరం.
సొంత అవగాహన అవసరం. తనకి ఎంత అర్థమైంది, ఎంత బోధపడ్డదో అర్థం చేసుకుని దాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది. సరిగా అర్థం కాకపోతే, సరైన బోధ లేకపోతే ఏమి చేయాలో, ఎలా చేయాలో అంత సందేహమే. అందుకే బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే స్వరాజ్యం, అప్పుడే స్వతంత్రం. సొంత రాజ్యం నుండి ప్రయత్నం చేయాలి. అందరూ కూడా సొంత రాజులే. సొంత రాజ్యం లేకపోతే పరతంత్రం ఉండవలసి వస్తుంది. వాజపేయన స్వరాజ్యకామో యజేత. వాజపేయ యజ్ఞంలో స్వరాజ్య కామన ఉంటుంది. స్వరాజ్య కామన గలవాడు యజనం చేయాలి. అది వాజపేయం ద్వారా అన్నారు శాస్త్రాలు. అప్పుడు ప్రజాపతి కావాలి నిజానికి. స్వరాజ్యం ఉండాలంటే ప్రజలు ఉండాలి. ఆ ప్రజలను పాలించాలి, నడిపించాలి, అదుపులో ఉంచాలి. మరి మన స్వరాజ్యం మన ఒళ్ళే నిజానికి. ఇంద్రియాలే మన ప్రజలు. ఆ ప్రజల్లో కొందరు బందిపోట్లు కూడా ఉంటారు. ఇంద్రియాలు కూడా బందిపోట్లు ఉంటారు. దొంగలు ఉంటారు. ఇంద్రియాలు కూడా దొంగలే. కొన్ని మన మాట వినవు, దొంగతనం చేస్తూ ఉంటాయి. దాని వెనక దొంగల ముఠా నాయకుడు ఉంటాడు. మనస్సు అనే ముఠా నాయకుడు, బందిపోటు నాయకుడు. ఆ బందిపోట్లను అణచివేయాలి, అదుపులో ఉంచాలంటే బందిపోటు నాయకుడిని పట్టుకోవాలి. ముఠా నాయకుడిని, మనస్సును పట్టుకోవడం అవసరం. ఎలా పట్టుకోవాలి అంటే ముందు ఆ మనస్సు ఎవరు, ఆ బందిపోటు నాయకుడు ఎవరు, ఇంద్రియాలు, ఈ బందిపోట్లు, ఈ దొంగలు, వారి యొక్క స్వభావం ఏమిటి, వారు చేస్తున్నటువంటి అన్యాయం ఏమిటి, దోపిడీ ఏమిటి, ఇదంతా కూడా చూడాల్సి వస్తుంది, పట్టుకోవాల్సి వస్తుంది, గమనించాల్సి వస్తుంది. అందుకే యోగాభ్యాసంలో ఇదంతా కూడా చూడాల్సి వస్తుంది, గమనించాలి. ఏ ఇంద్రియం ఎలా ఉంది, దాని స్థితి ఏమిటి, ఇంద్రియాల కంటే ముందు శరీరం ఏమిటి, శరీరం యొక్క స్థితి ఏమిటి, ఆరోగ్యం ఉందా లేదా, ఇంద్రియాలు ఎలా ఉన్నాయి, మనసు ఎలా ఉంది, మనసులో శాంతి ఉందా, ఉల్లాసం ఉత్సాహం ఉందా లేదా. యోగాభ్యాసంలో చేసే పని అది. నేను సరిగ్గా పాటిస్తున్నానా లేదా, సమాజం పట్ల నేను ఎలా వ్యవహారం చేస్తున్నాను, నియమములను పాటిస్తున్నానా లేదా, నా వ్యక్తిగత నియమాలు పాటిస్తున్నాను లేదా, నియమాలను శౌచ సంతోష తపస్సు అనేటువంటి నియమాలను పాటిస్తున్నాను లేదా, నేను ఎలా ఉంటున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఎలా కూర్చుంటున్నాను, ఎలా లేస్తున్నాను, ఎక్కడ నివాసం ఉంటున్నాను, నా వ్యవహారం అలా ఎలా ఉంది. అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, ఆ చోట ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు, ఆ ఊరిలో ఉన్నప్పుడు నా వ్యవహారం ఎలా ఉంటుంది, ఆ నియమాలు పాటిస్తున్నానా లేదా. అది ఆసనం. ఆసనం అంటే కేవలం ఆసనం వేసుకొని కూర్చొని స్థిరంగా ఉండడమే కాదు. ఆసనం అంటే స్థిరంగా ఉండడానికి నియమాలు పాటించాలి. ఆసనం వేసుకున్నాం, స్థిర సుఖం ఆసనం అన్నాం. నిర్వచనం బాగానే ఉంది. స్థిరంగా ఉన్నాం, సుఖంగా ఉంది, బాగానే ఉంది. కానీ మనసు ఎలా ఉంది, మనసు యొక్క ఆసనం, మనసు యొక్క స్థితి ఎలా ఉంది. మనసు మాత్రం చంచలంగా ఉంది. కూర్చున్నాం, బాగానే కూర్చున్నాం స్థిరంగా కదలకుండా. ఏ కదలికలు లేవు, కానీ మనసులు అన్ని అల్లకల్లోలాలి, అన్ని కదలికలే. అప్పుడు కూడా అది ఆసనం కాదు. ఇంట్లో ఉన్నాం కానీ అశాంతిలో ఉన్నాం, ఆ ఊర్లో ఉన్నాం, ఆ దేశంలో ఉన్నాం, అల్లరల్లరి చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, దోపిడీ చేస్తున్నాం, దేశద్రోహం చేస్తున్నాం. దేశ దేశద్రోహం అయిన తర్వాత, ఆ నేరం రుజువైన తర్వాత దేశ బహిష్కరణ గురైనాం. ఆసనం పోయింది. అధికారం కోసం, అధికార పీఠం కోసం ప్రయత్నం చేసినాం, అన్యాయం చేసినాం, దోపిడీ చేసినాం, దోసుకున్నాం, అవినీతి చేసినాం, పోయింది, అధికారం పోయింది. అది ఆసనం కాదు. ఆసనం అంటే నిశ్చితంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మనకు సుఖంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వారికి కూడా సుఖంగా ఉండాలి. మన ఆసనం వల్ల, మన స్థిరం వల్ల. మనం ఇంట్లో ఉన్నామంటే మనం ఉండడం వల్ల ఇంటి వారందరికీ కూడా సుఖం ఉండాలి. అది మన ఇంట్లో ఆసనం. దేనికి క్రమం ఉంది, అన్నిటికీ క్రమం ఉంది. ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి. అప్పుడు ఆ నియమాలు పాటించిన వారు, నియమాలు పాటించి తమ కర్తవ్య కర్మలను పూర్తి చేసుకుని
ఆ క్రమాన్ని పూర్తి చేసుకుంటే అప్పుడు స్వరాజ్యం, అప్పుడు వాజపేయం, వాజం అన్నం, పేయం నీరు, అన్నపానాలు దొరుకుతాయి. కేవలం శరీరానికి అన్నపానాలు మాత్రమే కాదు. అన్నపానాదులు కావాలంటే మనసుకు కావాలి, ఇంద్రియాలు కావాలి, చివరికి ఆత్మకు భోజనం కావాలి. ఆత్మ వాజపేయం కావాలి. ఈ వాజపేయ యాగం ఆత్మకు అందాలి. అప్పుడు స్వరాజ్యం. వాజపేయేన స్వరాజకామో యజేత. ఇలా ఏ ప్రజలను పాలించాలి ఆ స్వరాజ్యంలో? తన రాజ్యం అంటే ఒకటి ఉండాలి కదా, ప్రజలు ఉండాలి కదా, అప్పుడు ప్రజాపతి అవుతాడు. మనకు ఉదాహరణ సూర్యుడు. ప్రజాపతి సూర్యుడు అనుకుంటే ఆ సూర్య కుటుంబం ఉంటుంది. సూర్య చుట్టూ తిరిగే గ్రహాలు ఉంటాయి, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఉంటాయి, ఇంకా ఎన్నో. అది సూర్యుని యొక్క రాజ్యం. ముందు సూర్యుడు పాటించాలి కదా, రాజు తన నియమాలు పాటించాలి, రాజు ఆదర్శంగా ఉండాలి, రాజు విలువనివ్వాలి. సూర్య కుటుంబం ఉన్నటువంటి గ్రహాలకు, ఉపగ్రహాలకు వెలుగునిస్తాడు. తన గమనం, తన భ్రమణం సరిగానే ఉండాలి, క్రమం తప్పకుండా ఉండాలి. అందుకే స్వస్తి పంథామను చర్యం సూర్య చంద్రమస వివ. సూర్య చంద్రమసో ఇవ, సూర్యునిలాగా చంద్రునిలాగా స్వస్తి పంథామను చర్యమ, స్వస్తి పంథను, మంచి మార్గాన్ని అనుసరించాలి. స్వస్తి పంథాం అనుచరేమ, మేము అనుసరిస్తాము, అనుసరించుదుముగాక, సూర్యునిలాగా చంద్రునిలాగా ఉందుముగాక. అంటే మా నియమాలు మేము పాటిస్తాం. ఎవరేం చేస్తున్నారు? వారు ఏడుస్తున్నారా, నవ్వుతున్నారా, అన్యాయం చేస్తున్నారా, న్యాయం చేస్తున్నారా చూడాల్సిన అవసరం లేదు. నేను నా నియమాలు పాటిస్తున్నానా లేదా? సూర్యుని చంద్రుని ఆదర్శంగా తీసుకోవాలి. సూర్యుడు చంద్రుడు ఎవరి కోసం ఆగరు. అయ్యవారి కోసం అమావాస్య ఆగదు, అమ్మవారి కోసం పౌర్ణమి ఆగదు. అమావాస్య అయినా పౌర్ణమి అయినా ఎవరి కోసం ఆగడం లేదు. ఏ తిథి ఆగడం లేదు, ఏ గమనం ఏ భ్రమణం ఆగడం లేదు. గ్రహాలు, నక్షత్రాలు అవి జడ పదార్థాలే అయినప్పటికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకే సూర్యుడు ప్రజాపతి, సూర్యుడు రాజు, సూర్యుని యొక్క స్వరాజ్యం ఉంది. మరి మనం మన ఇంట్లో, మన కుటుంబంలో, అది సూర్య కుటుంబం, మన కుటుంబంలో మనం కూడా సూర్యులమే. సూర్యులాగా ఉండాలి కదా, ఆదర్శంగా ఉండాలి కదా. ఉంటున్నామా? సూర్యోదయం వేళ, సూర్య అస్తమయం వేళ, మధ్యాహ్నం వేళ సూర్యుని యొక్క స్థితి మారినట్టు అనిపిస్తుంది. మనం ఉదయం పూట హాయిగా అందంగా అనిపిస్తుంది, మధ్యాహ్నం భయంకరమైన ఎండ, భరించలేం, తీవ్రమైన ఎండ ఉంటుంది. సాయంత్రం పూట అస్తమయం, వెలిగిపోతుంది, చీకట్లు వస్తాయి. ఆ స్థితి కూడా వస్తుంది. ఉదయం అవుతుంది, అస్తమయం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, కానీ మళ్ళీ సూర్యోదయం అవుతుంది. మన జీవితంలో కూడా ఉదయాలు అవుతాయి, మధ్యాహ్నాలు వస్తాయి, సాయంకాలాలు వస్తాయి, అస్తమయాలు కూడా వస్తాయి, రాత్రి కూడా అవుతుంది జీవితంలో, కానీ మళ్ళీ ఉదయం అవుతుంది. ఇది జీవితం. ఇది కూడా ఒక క్రమమే. మన ఇంట్లో మనం రాజులం, మన స్వరాజ్యం మన ఇల్లు, మనమే ఆదర్శంగా ఉండాలి. అలాగే మన ఒంట్లో కూడా మనమే రాజులం. ఒంట్లో కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంద్రియాల కోసం సహకరించవు, మన మాట వినిపించుకోవు, మనసు వినదు. అంటే మన శక్తి సరిపోవడం లేదు, వాటిని అదుపులో ఉంచే శక్తి సరిపోవడం లేదు. రాజు అస్వస్థుడైనాడు, రోగగ్రస్తుడైనాడు, అప్పుడు రాజు ఏం చేయాలి? ఇతరులకు అప్పగించాలి. తన విధులను ఇతరులకు అప్పగించి పని చేయించాలి. ఆయన చూస్తూ ఉండాలి, పర్యవేక్షణ చేస్తుండాలి. అలా మన ఒంటిని కాపాడుకోవాలి, ఇంటిని కాపాడుకోవాలి. ఈ ప్రపంచం అంతా ఇదొక విధానం. ఈ ఒంటికి, ఇంటికి, సూర్య కుటుంబానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విధానానికి, చివరికి పరంపిత పరమాత్మ, ఆ విరాట్ బ్రహ్మరాట్ సమ్రాట్ అయినటువంటి రాజులకు రాజు, రారాజు, చక్రవర్తి, అండపిండ బ్రహ్మాండాలకే అటువంటి పరంపిత పరమాత్మ యొక్క వ్యవస్థలు. అందుకే అండము, పిండము, బ్రహ్మాండం, ఇది విధానం. వీటి గురించి అర్థం చేసుకోవాలంటే
ఇక్కడ యజ్ఞయాగాలు కూడా అంతే. యజ్ఞయాగాలు కూడా ఉన్నటువంటి విధానం కూడా అదే అర్థం చేసుకోవాలి. యజ్ఞయాగం కూడా ఒక స్వరాజ్యమే. అది వాజపేయి యాగం కావచ్చు, సోమయాగం కావచ్చు, అశ్వమేధ యాగం కావచ్చు, రాజసూయ యాగం కావచ్చు, మామూలుగా చేసే మన నిత్యకర్మ అగ్నిహోత్రం కావచ్చు, దేవయజ్ఞం, అది వ్యవసాయం కావచ్చు, అది వంట కావచ్చు, ఏదైనా పని కావచ్చు, ఉపాధ్యాయుడైనా, వైద్యుడైనా, అభియంత అయినా, రాష్ట్రపతి అయినా, రాజకీయ నేత అయినా, వ్యాపారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థ అయినా, సన్యాసి అయినా, చివరికి బ్రహ్మచారి అయినా స్వతంత్రంగా ఉండాలి, స్వరాజ్యం ఉండాలి. ఎప్పుడు స్వరాజ్యం ఉంటుంది, ఎప్పుడు స్వతంత్రంగా ఉంటాడు? నియమాలు పాటించిన వాడే. నిర్భయంగా ఎప్పుడు ఉంటాడు? నియమాలు పాటించిన వాడు నిర్భయంగా ఉంటాడు. నియమాలు పాటించకపోతే అది నేరం అవుతుంది కాబట్టి భయపడాల్సి వస్తుంది. కానీ ఇటువంటి నియమాలు ఉన్నాయని తెలియాలి కదా. అటువంటి చట్టం ఉంది, అటువంటి చట్టాలు శాసనాలు ఉన్నాయి, అటువంటి రాజ్యాంగ నియమాలు ఉన్నాయని తెలియాలి కదా. ఆ దేశం ఏమిటో, ఆ రాజ్యాంగ నియమాలు ఏమిటో, ఆ చట్టాలు ఏమిటో, శాసనాలు ఏమిటో, విధానాలు ఏమిటో తెలియకపోతే, ఆ కట్టుబాట్లు ఏమిటో తెలియకపోతే, ఆ ఊరికి వెళ్ళినాం, ఆ ఊరి కట్టుబాటు ఏమిటో, ఆ ఆశ్రమానికి వెళ్ళినాం, ఆ ఆశ్రమం యొక్క కట్టుబాట్ల నియమాలు ఏమిటో, ఆశ్రమ నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, మార్గంలో అయితే మార్గ నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఎక్కడైనా నియమాలు నిబంధనలు ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. శరీరంలో కన్ను ఉందంటే కంటికి సంబంధించిన నియమాలు వేరు, చెవికి సంబంధించిన నియమాలు వేరు. చెవి వింటుంది, అవినే నియమాలు ఉంటాయి. కళ్ళు చూస్తాయి, కళ్ళు కనడానికి నియమాలు ఉన్నాయి. నాలుక రుచి చూస్తుంది, దానికి నియమాలు ఉన్నాయి. ముక్కు వాసన చూస్తే నియమాలు ఉన్నాయి. చర్మం స్పర్శ నియమాలు ఉన్నాయి. కాళ్ళు నడుస్తున్నాయి, నియమాలు ఉన్నాయి. చేతులు పని చేస్తున్నాయి, నియమాలు ఉన్నాయి. గుండె కొట్టుకుంటుంది, నియమాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, మూత్రపిండాలు పనిచేస్తున్నాయి. లోపల ఎన్నో అంగాలు ఉపాంగాలు ఉన్నాయి, అంతరంగాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, విసర్జక వ్యవస్థలు ఉన్నాయి, రక్త ప్రసరణ వ్యవస్థలు ఉన్నాయి, శ్వాస వ్యవస్థలు ఉన్నాయి, జీర్ణ వ్యవస్థలు ఉన్నాయి, నాడిమండల వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటి కూడా నియమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, క్రమాలు ఉన్నాయి. ఏ కొంచెం క్రమం తప్పిన రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి. అందుకే నియమాలు పాటించాలి. అప్పుడు స్వతంత్రం కదా. కేవలం నేను స్వతంత్రుని అంటే సరిపోదు, ఇది నా రాజ్యం అంటే సరిపోదు, ఇది నా ఇల్లు అంటే సరిపోదు. ఇంట్లో మన నియమాలు ఏంటి, మనం పాటిస్తున్న నియమాలు ఏంటి, ఈ ఒంట్లో ఏం పాటిస్తున్నాం, ఇంట్లో ఏం పాటిస్తున్నాం, బయట సమాజంలో ఏం పాటిస్తున్నాం, దేశంలో నియమాలు ఏం పాటిస్తున్నాం, ప్రపంచంలో నియమాలు ఏం పాటిస్తున్నాం, చివరికి ఈ జగత్తు నియమాలు ఏం పాటిస్తున్నాం. వీటిని మించి ఇంకా సూక్ష్మ నియమాలు, ఆత్మ నియమాలు ఏమిటి, పరమాత్మ నియమాలు ఏమిటి. మన రాజ్యం పరమాత్మ రాజ్యం, నిజానికి పరమరాజ్యం. మన రాజ్యం పరమరాజ్యం. ఆ పరమరాజ్యంలో నియమాలు ఉన్నాయి. ఇదంతా కూడా అర్థం చేసుకోవడానికి నాటకం లాంటి నియమాలు. ఒక దేశం ఉంటుంది, ఆ దేశంలో ఒక నేత ఉంటాడు, ఒక రాజు ఉంటాడు. ఇదంతా కూడా ఒక నాటకం నిజానికి. అందుకే నాయకులు నాటకాలు ఆడతారు, ప్రదర్శన చేస్తారు, నటిస్తారు నాయకులు. అందులో నాటకంలో నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. నాటకంలో కూడా నాయకులు ఉంటారు, నాయిక ఉంటుంది, నాయక నాయికలు ఉంటారు నాటకంలో కూడా. అందులో కూడా ఖలనాయకులు ఉంటారు, చెడ్డ నాయకులు ఉంటారు నాటకంలో. కానీ మనం జీవిస్తున్నంత ఇదంతా కూడా ఒక నాటకమే. అందుకే జగత్తే నాటకం అన్నారు, జగన్ నాటకం అన్నారు. ఈ జగత్తంతా ఒక నాటకం నిజానికి. కానీ అసలు వాస్తవం ఎక్కడుంది? పరమాత్మ రాజ్యంలో వాస్తవం ఉంటుంది, ఆత్మరాజ్యంలో కొంతవరకు ఉంటుంది. ఆత్మరాజ్యం పరమాత్మ రాజ్యం, ఈ రాజ్యాలను అర్థం చేసుకోవాలి. అప్పుడు వాజపేయం అవుతుంది. వాజపేయన స్వర్గకామో యజేత. అందులో నియమాలు ఏమిటి, ఆ నియమాలు పాటించాలి కదా. స్వరాజ్యం రావాలంటే ఊరికి రాదు కదా. కొంత ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి, యుద్ధం చేయాలి, ఘర్షణ సంఘర్షణ పోరాటం చేయాలి. సంగ్రామం అవసరం ఉంది, రణరంగం అవసరం ఉంది. ఇక్కడ రణరంగం మన అంతరంగమే. అంతరంగ రణరంగంలో గెలవాలి, అప్పుడు బయట
బయట కనిపించేదంత నాటకమే, మనం చేసినంత నాటకం నిజానికి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మస్వరాజ్యం, ఆత్మతృప్తి కావాలి, ఆత్మ స్వతంత్రంగా ఉండాలి. నేను ఆత్మను, జీవాత్మను, నేను స్వతంత్రంగా ఉన్నానా లేదా కూడా. ఎవరు చెప్పినట్టు వింటున్నాను? రాజు సేవకుడు చెప్పినట్టు వింటే, లేదా శత్రువు చెప్పినట్టు వింటే, శత్రువుకు లొంగిపోతే బానిస అయిపోతాడు. శత్రువుకి ఎప్పుడు శత్రువు యొక్క మాట వింటాడు అంటే బానిస అయినప్పుడు, ఓడిపోయినప్పుడు వింటాడు. రాజు ఓడిపోయినప్పుడు శత్రురాజు యొక్క మాటలు వినాల్సి వస్తుంది. రాజు చెప్పినట్టు ఆ నియమాలు పాటించాల్సి వస్తుంది. సొంత నియమాలు ఉండవు అప్పుడు, పరరాజు యొక్క నియమాలు పాటించాలి. అలాగే ఆత్మ కూడా అంతే, ఆత్మ ఓడిపోకూడదు. ఆత్మ ఓడిపోతే మనసు చెప్పినట్టు, ఇంద్రియ చెప్పినట్టు, కాళ్ళు చేతులు చెప్పినట్టు, వారు చెప్పినట్టు, వీరి చెప్పినట్టు వినాల్సి వస్తుంది. నేను చెప్పినట్టే వినాలంటే నా స్వరాజ్యం ఉండాలి. దానికి నా శక్తి సామర్థ్యాలు పనిచేయాలి, నా యుక్తి పనిచేయాలి, నాలో నా బుద్ధి పనిచేయాలి కదా. ఇటువంటి విషయాలు అర్థం కావాలంటే ముందు వెనుకలేమిటి, వెనుక ఏం చేయాలి, ముందు ఏం చేయాలి. యుద్ధం చేయడం ఒకటే కాదు, యుద్ధం చేయడానికి ముందు అన్ని ఏర్పాటు చేయాలి. యుద్ధానికి సన్నద్ధం కావాలంటే ఏర్పాటు చేసుకోవాలి, అస్త్రశస్త్రాలు చూసుకోవాలి, సరిగా ఉన్నాయా లేవా, సరిపోతాయా లేవా, ఆహారం ఉందా లేదా, ఏ సైన్యాన్ని ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలి, ఇదంతా యుద్ధానికి ఏర్పాటు. యుద్ధం చేస్తున్నట్టు చేసేటప్పుడు కూడా నియమాలు ఉంటాయి, యుద్ధం చేసే నియమాలు ఉంటాయి, చేసేటప్పుడు నియమాలు. తర్వాత యుద్ధం అయిన తర్వాత విజయం, కానీ ఆ విజయం అయిన తర్వాత ఏం చేయాలి? తర్వాత మన దేశానికి స్వరాజ్యం వచ్చేసింది, స్వతంత్రం వచ్చింది, తర్వాత ఏం జరిగింది? గెలిచిన తర్వాత ఎలా నిలబెట్టుకోవాలి, రక్షించుకోవాలి, అది కూడా రావాలి కదా. రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యాన్ని కూడా గెలుచుకున్నాం, ఆ గెలుచుకున్న రాజ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా రక్షించుకోవాలి, ఎలా పాలన చేయాలి. కేవలం పాలన చేస్తే సరిపోదు. ఈ పాలన, ఏలనం, ఏలడం అనేది సరిపోదు. పాలికలు ఏలికలు ఉంటే సరిపోదు, పాలితులు కూడా ఉండాలి కదా. ఏలిక ఉంటే సరిపోదు, పాలితులు కూడా ఉండాలి, ప్రజలు కూడా ఉండాలి, ఆ భూమి ఉండాలి, దేశం ఉండాలి కదా. వారిని రక్షించుకోవాలి. గెలుచుకున్నామని చెప్పేసి ప్రజలను పీడిస్తే కుదరదు. ఆ గెలుచుకోవడం ప్రజలను పీడించడం కొరకు కాదు. ప్రజలు లేకపోతే రాజు అవసరం లేదు నిజానికి. ప్రజలే కష్టపడతారు, కష్టార్జితం, ప్రజల కష్టార్జితంగానే రాజు జీవిస్తాడు. రాజుకు జీవన భృతి ప్రజల కష్టార్జితమే, పన్నుల రూపంలో ప్రజలు ఇస్తారు, కష్టపడతారు, సంపాదిస్తారు. అన్ని అందించేది ప్రజలే. కాబట్టి ప్రజలను రక్షించుకోవాలి. అలాగే మన ఇంట్లో ఉన్న వారందరూ రక్షించుకోవాలి. ఊరైతే ఊరిలో ఉన్న వారందరూ రక్షించుకోవాలి. రాష్ట్రం అయితే రాష్ట్రంలో ఉన్న వారందరూ రక్షించుకోవాలి. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి రాజు, ఆ దేశానికి రాజు. అలాగే ఒంట్లో ఉన్నటువంటి మన అంగాలు, కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు అన్ని కూడా మన మన ప్రజలు. ఈ ప్రజలను రక్షించుకోవాలి. అప్పుడు ప్రజాపతి అవుతాడు, అప్పుడు రాజు అవుతాడు. ఈ విధానం గురించి చెప్పడం జరుగుతుంది ఈ పూర్వమీమాంస దర్శనంలో. స్వరాజ్యం కావాలి, అందరు స్వరాజ్యం అంటే బయట రాజ్యం అనుకుంటున్నారు, కానీ వాజపేయన స్వరాజ్య కామం అని చెప్పేసి శాస్త్రంలో వస్తుంది. తైత్రీయ బ్రాహ్మణంలో ముఖ్యంగా స్వరాజ్యం కావాలా, అయితే వాజపేయి యాగం చేయండి. వాజపేయి యాగం ఎలా చేయాలి అనే విషయంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. అందులో ప్రయాజ శేష అభిధారణ అధికరణం అనే ఒక అధికరణంతో జైమిని మహర్షి పూర్వమీమాంస దర్శనంలో 4వ అధ్యాయంలో ప్రథమ పాదంలో 14వ అధికరణం ప్రయాజ శేష అభిధారణ అధికరణం అని చెప్పడం జరిగింది. ప్రయాజం అంటే యజ్ఞానికంటే ముందు, యాగానికంటే ముందు చేసే విధులు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. మనం పెళ్లి కంటే ముందు చేసే విధంగా, లేదా వంట చేసేటప్పుడు ముందు చేసే కార్యక్రమాలు, యజ్ఞానికంటే ముందు కూడా మనం ఏర్పాటు చేస్తాం. పాయసం తయారు చేయడము, లేదా చెరువు తయారు చేయడము, పురోడశ తయారు చేయడము, సామాగ్రి తయారు చేయడం, నెయ్యిని ఆజ్యంగా మార్చడం. నెయ్యి అంటే ఆజ్యం అంటే మరిగించడం, కరిగించడం.
ఇదంతా కూడా ప్రయాజ. లేదా చిన్న చిన్న కార్యక్రమం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రయాజ అంటే యజ్ఞాలు చేయాలనేమి లేదు. తర్వాత ముఖ్యమైనటువంటి ప్రధాన హోమం చేస్తాం. ప్రధాన యాగం చేసిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉంటాయి. అనుయాజ. ఈ ప్రయాజ అనుయాజ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఒక ప్రధాన కార్యక్రమం చేయడానికి ముందు చేసే ఏర్పాట్లు ఏమిటి, తర్వాత చేసే ఏర్పాట్లు ఏమిటి, కార్యక్రమాలు ఏమిటో, ముగింపు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆరంభించడానికి పద్ధతి ఉంటుంది, ముగించడానికి పద్ధతి ఉంటుంది. ఆ ముగించే ముగింపు ఎప్పుడవుతుంది? ప్రధాన కర్మ ముగిస్తే ముగిసినట్టు కాదు. యజ్ఞం చేసిన తర్వాత అంతా పూర్తి దాన్ని ఎక్కడి వస్తువులు అక్కడ ఉంచేసి పూర్తి చేస్తే అప్పుడు ఆ యజ్ఞం పూర్తయినట్టు. పెళ్లి చేస్తే అయిపోయినట్టు కాదు. మంగళసూత్రం అయిగా కాగానే, మంగళసూత్ర ధారణ కాగానే పెళ్లి అయినట్టు కాదు. ఇంకా ఏర్పాట్లు ఉంటాయి. వంట చేయగానే అయిపోయినట్టు కాదు. వంట చేసిన తర్వాత తినడం కూడా ఉంటుంది. తిన్న తర్వాత పళ్ళెం తీయడం, పాత్రలు తీసడం, శుద్ధి చేసుకోవడం కూడా ఉంటుంది. వంట అయిపోయింది తిన్నామంటే సరిపోదు. అలాగే ఇంటి నిర్మాణం కానీ, పంటలు పండించడం కానీ, వస్త్రాలు నేయడం కానీ, ఏదైనా నిర్మాణం చేయడం కానీ, ఏ పని చేసినా ముగింపు ఎప్పుడవుతుంది? అంతా అయిపోయింది. ఇక ఇంకా ఏ నియమాలు పాటించవలసిన నియమాలు ఏమీ లేవన్నప్పుడు ముగింపు సమాప్తం. అది ఎప్పుడు? పూర్తిగా నియమాలు పాటించిన తర్వాత. అప్పుడు స్వతంత్రుడు, అప్పుడు స్వరాజ్యం. దానికి వాజపేయం కావాలి. ఈ వాజపేయ సందర్భం తీసుకొని చెప్పడం జరిగింది. ప్రయాజ శేష అభిధారణ అధికరణం. ప్రయాజలో శేష అంటే దాని అంగాలు, దానికి సంబంధించినటువంటి అంగాలు, వాటిని అభిధారణ అంటే ఏమి ధరించాలో ఏమి చేయాలో ఆ విషయం చెప్పడం జరిగింది. ప్రయాజ యాజ, ఇందులో ముఖ్యంగా సందర్భం వాజపేయన సరాజకామో యజేత అనే వాక్యం తీసుకొని చెప్పింది. అందులో సప్తదశ ప్రాజాపత్యాన్ పశూనాలభతే, సప్తదశో వై ప్రజాపతి ఆప్తహినే. ఇంతకుముందు ఈ విషయాలు చెప్పుకున్నాం. కాబట్టి ఈ ప్రజాపతి అనే విషయంలో ఈ స్వరాజ్యం అనే శబ్దం ఒకటి ఉంది. ప్రజాపతి ఎవరు అంటే సూర్యుని తీసుకోవడం జరిగింది సాయనాచార్యుడు. తత్ ప్రజాపతి ఆయతనం తత్ స్వరాజ్యం అంటే ఈ ప్రజాపతి యొక్క రాజ్యమే స్వరాజ్యం. ఆ ప్రజాపతి ఇక్కడ ఆదిత్య మండలే ప్రజాపతి ఉపాసనస్య అభిధానాత్ తదేవ మండలం స్వరాజ్యం పారతంత్ర్య అభావాత్. స్వరాజ్యం అంటే ఏంటి? పరతంత్రం అభావం. స్వరాజ్యం అంటే ఏమిటో నిర్వచనం చెప్పడం జరుగుతుంది. స్వరాజ్యం అంటే పారతంత్ర్య అభావాత్, పరతంత్రం లేకుండా ఉండడమే, పరతంత్ర రహితం, పరరాజ్యం లేకపోవడమే. పారతంత్ర్య అభావాత్ స్వరాజ్యం అన్నారు. అది సూర్యుని యొక్క రాజ్యం అని చెప్పడం జరిగింది. దానికి వైజ్ఞానికంగా ఆలోచిస్తే సూర్యుడు అవుతాడు, అది రాజ్యమే. కానీ అసలు స్వరాజ్యం నామ పరమాత్మ తాదాత్మ్యం. అసలు స్వరాజ్యం ఏమన్నారంటే పరమాత్మ తాదాత్మ్యం. పరమాత్మలో తాదాత్మ్యం అంటే పరమాత్మ లాగా అయిపోవడం. పరమాత్మ ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. మనం కూడా ఆనందం పొందినప్పుడే అసలు స్వరాజ్యం ఇది. ఇందులో ఈ గోవింద స్వామి అనే వారు ఈ విషయం చెప్పడం జరిగింది. స్వరాజ్యం నామ పరమాత్మ తాదాత్మ్యం అంటే స్వరాజ్యం అంటే ఏంటి? పరమాత్మలో కలిసిపోవడం అంటే పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందడం, తాదాత్మ్య భావం. పరమాత్మ ఎలా ఉన్నాడు అటువంటి స్థితిని పొందడం, అది మోక్షమే. అంటే మోక్షం పొందడం స్వరాజ్యం అన్నారు. చివరికి ఆత్మ ఎక్కడ ఉండాలంటే మోక్షంలో ఉండాలి. అన్ని నియమాలు పాటించి ఈ ప్రయాజ అనుయాజ ప్రధాన హోమాలన్నీ చేసి ముందు చేయవలసిన పనులు, ముఖ్యమైన పనులు, తర్వాత పనులన్నీ ముగించుకుని అంత అయిపోయిందని నిశ్చింతగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఇక ఏ పని లేదు, అన్ని అయిపోయినా ఇక పడుకోవడమే. ఆ స్థితి అన్నమాట. ఆ స్థితి ఎప్పుడు సాధ్యము? ఆత్మకు జననం మరణం చక్రభ్రమణం ఉన్నప్పుడు అన్ని నియమాలు ఉంటాయి, అన్ని పాటించాలి. అని ఎప్పుడు పూర్తయింది? పని పూర్తి కాలేదు. అందుకే స్వరాజ్యంలో లేము మనం, ఇంకా పరరాజ్యంలో ఉన్నట్టు. శరీరంలో ఉన్నామంటే పరరాజ్యమే, గిడుతున్నామంటే పరరాజ్యంలో ఉన్నట్టే. స్వరాజ్యంలో లేవు, మనకు స్వరాజ్యం లభించలేదు.
పారతంత్ర్యంలో ఉన్నాం మనం. పరతంత్రం అంటేనే ఈ శరీరంలో ఉండడం, జన్మించడమే, జనమయే పరతంత్రం, మోక్షమే స్వతంత్రం, స్వరాజ్యం. పరమాత్మ యొక్క రాజ్యంలో, పరమ రాజ్యములో, పరమాత్మ రాజ్యంలో ఉండడమే అది స్వరాజ్యం అని చెప్పడం జరిగింది. స్వరాజ్య కామం అంటే అది, అంటే మోక్ష కామనే. మళ్ళీ బ్రహ్మలోకమే. ఈ విధంగా విదుర నీతిలో కూడా ఇటువంటి విషయాలు వచ్చినాయి. ద్వౌ ఇమౌ పృషత్ వ్యాఘ్ర సూర్యమండల సూర్యమండల భేదినౌ పరివ్రాట్ యోగ యోగయుక్తశ్చ రణే చ అభిముఖో హతః. ఎవరు స్వరాజ్యంలో ఉంటారు, స్వరాజ్యానికి మార్గం ఏమిటి, విధానం ఏమిటో విదురునితో చెప్పడం జరిగింది. దో ఇమౌ పురుష వ్యాఘ్ర. ఈ పురుష వ్యాఘ్రులు అంటే మనం పురుషుడు వ్యాఘ్రం కాదు, పులి అన్నమాట. దేనికి పులి? భయపడకుండా ఉండేవాడు పులి, వాడు పులి అంటాం. పురుష వ్యాఘ్రం అన్నారు. ఇద్దరు ఇద్దరు ఎవరు? సూర్యమండలంలో ఉన్నటువంటి అక్కడ సూర్యుడు, తర్వాత ఇక్కడ ఆత్మ. అసలు ఎవరు పరివ్రాట్? పరివ్రాట్ అంటే యోగి. అంటే యోగి బ్రహ్మలోకాన్ని పొందాడు. స్వరాజ్యం ఉండేవాడు యోగి. యోగి స్వతంత్రంగా ఉండగలుగుతాడు. యోగాభ్యాసం చేసి, యోగ సాధన చేసి సమాధి స్థితి పొందినటువంటి యోగి. కేవలం యోగాభ్యాసం చేస్తే సరిపోదు. ఉదయం లేస్తున్నాను, గంట 2 గంటలు మౌనంగా ఉంటానని ధ్యానం చేస్తానంటే సరిపోదు. సమాధి పొందినటువంటి వ్యవహారములో యోగాభ్యాసం యొక్క ఆ నియమాలు వ్యవహారములో దించుకున్నవాడు, వ్యవహారంలో ఉన్నవాడు, అటువంటి యోగి వాడు స్వరాజ్యం ఉన్నట్టు. లేదా రణేచ అభిముఖో హత. రణరంగములో ఎవరైతే యుద్ధం చేసి చనిపోతారో, అందుకే విజయమో వీర స్వర్గం అన్నారు. యుద్ధములో భయపడకుండా అభిముఖం ముందుకు వెళ్ళి యుద్ధం చేసి ఎవరైతే ప్రయత్నం చేస్తారో దేశం కోసం, ధర్మం కోసం, వారు కూడా స్వరాజ్యం పొందుతారన్నారు. 2 రకాలుగా స్వరాజ్యం పొందే మార్గాలు. ఒకటేమో పరివ్రాట్ అంటే సన్యాసి, సర్వం పరంపిత పరమాత్మని పరమాత్మ పైన సమర్పించి, పరమాత్మకి అర్పించి ఆత్మార్పణం చేసుకుని ఎవరైతే సన్యాసి అవుతారో వారు పరివ్రాట్ యోగయుక్త హష్ట. కేవలం సన్యాసి మాత్రం కాదు, యోగయుక్తుడైనటువంటి సన్యాసి. మరొకరు రణే చ అభిముఖో హత. రణములో అభిముఖమై చనిపోయేవాడు, ప్రాణాన్ని బలిచ్చేవాడు, వాడు స్వరాజ్యం ఉండదు. బ్రహ్మప్రాప్తి, ఇది బ్రహ్మప్రాప్తి, అదే స్వరాజ్య ప్రాప్తి, స్వరాజ్య కామన. కాబట్టి మనకున్నటువంటి కష్టాలు, దుఃఖాలు ఏమిటి, దాన్ని ఎలా దూరం చేసుకోవాలంటే యజ్ఞయాగాల ద్వారా. యజ్ఞయాగాలు అంటే ఏమిటి? దానికి సాంకేతిక విద్య, శిల్ప విద్య అన్నారు. ఈనాటి టెక్నాలజీ అన్నమాట. ఆయన అవిద్య అన్నారు. వైదిక భాషలో అవిద్య మృత్యుం తీర్త్వ విద్య అమృతమశ్నుతే. అవిద్య ద్వారా అంటే భౌతిక విద్యల ద్వారా కష్టాలు దూరం చేసుకొని, ఇక్కడ యజ్ఞయాగాలంటే నిజానికి భౌతిక విద్య, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇటువంటివన్నీ కూడా ఈ విజ్ఞానం అంతా, ఈనాటి వైజ్ఞానిక విషయాలను అవిద్య అన్నారు. అవిద్య మృత్యుం తీర్త్వా విద్య అమృతమశ్నుతే. యజుర్వేదంలో 40వ అధ్యాయంలో 14వ మంత్రం. ఈ విధంగా ఈ అధికరణంలో ఈ విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రయాజ అనుయాజ అనేది ముందు కూడా చెప్పుకున్నాం. ఒక ప్రధాన యాగం కంటే, యజ్ఞం కంటే ముందు చేసే ఏర్పాట్లు, తర్వాత ఏర్పాట్లు అనుయాజ. దీనికి ఆహుతులు కూడా చెప్పడం జరిగింది. ఆహుతులు ఎలా ఇవ్వాలో కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత అధికరణం ప్రయాజ ద్వయస్య సమానయనాది ప్రయోగత్వ అధికరణం. ఈ 15వ అధికరణం ఇది. ఈ ప్రయాజలో 2 ఉంటాయి. ఆ 2 ఏమిటి చెప్పడం జరుగుతుంది ఇందులో. ప్రయాజ ద్వయస్య సమానయనాది ప్రయోగత్వ అధికరణం. ఈ ప్రయోజకంలో ఇది దర్శ పూర్ణమాస దాంట్లో వస్తుంది. అందులో సమానయనం అంటే పంచడం అని అర్థం వస్తుంది, సమానం చేయడం. ఇందులో 2 పాత్రలు ఉంటాయి. జూహు అనే ఒక పాత్ర, ఒకటి ఉపభృతి అనే 2 పాత్రలు ఉంటాయి. జుహు పాత్రలో మన ఆహుతులు తీసుకుంటాం.
4, తర్వాత ఉపభృత అనే పాత్రలో 8 నెయ్యి తీసుకుంటారు, ఆజ్యాన్ని తీసుకుంటారు, కరిగించిన నెయ్యిని తీసుకోవడం జరుగుతుంది. దాన్ని సమానం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ సమానం ఎలా చేయాలి? జుహు పాత్రలో ఉన్నటువంటి దాన్ని మొత్తం ప్రయాజ యాజంలో, ప్రయాజ అనే దాంట్లో ఆ కార్యక్రమంలో పూర్తి వినియోగిస్తారు. జుహు పాత్ర నుంచి 4 సార్లు తీసుకున్నటువంటి ఆ నెయ్యిని, తర్వాత ఉపభృతిలో కూడా 8 సార్లు తీసుకున్నటువంటి నెయ్యి ఉంటుంది. అందులోంచి 4 తీసుకోవడం జరుగుతుంది. ఉపభృతి అనే పాత్రలో ఉన్నటువంటి ఆ 8 ఏవైతే ఉన్నాయో 8 సార్లు తీసుకున్నటువంటి నెయ్యి 4 ప్రయాజ కొరకు, 4 అనుయాజ కొరకు అన్నమాట. ఆ విధానం గురించి ప్రయాజ ద్వయస్య సమానం చేయడం కొరకు ఇది ప్రయోజకత్వ అధికరణం. అంటే ప్రయాజ కొరకే ఉపభృతిలో తీసుకున్నటువంటి 8 సార్లు తీసుకున్నటువంటి ఏదైతే నెయ్యి ఉంటుందో అది సమానం చేయడం కొరకు అని చెప్పడం జరిగింది. అంటే పంచాలి, సమానం చేయాలంటే ఎలా పంచాలి విధానం కూడా తెలియాలి, పంచడం కూడా రావాలి. ముందు చేసే పనులు ఏమిటి, తర్వాత చేసే పనులు ఏమిటి, అందులో దాన్ని సమస్థితి చేయడానికి కూడా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే జీవితంలో పంచడం రావాలి. ఒకసారి కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, సుఖాలు కూడా వస్తాయి, లాభాలు నష్టాలు వస్తాయి, జయాపజయాలు వస్తాయి. దాన్ని సమానం చేసుకోవడం కూడా రావాలి అనే విషయంలో ఈ సందేశం ఇందులో చెప్పడం జరిగింది. సమానయనం అంటే సమానం చేయడం. తర్వాత మరొక అధికరణం 16వ అధికరణంలో ఔపభృత్య ఆజ్యస్య ప్రయాజ అనుయాజ అర్థత అధికరణం. ఔపభృతి అంటే ఉపభృతి అనే పాత్రలో 8 సార్లు తీసుకుంటాము. దాన్ని దేని కొరకు అనే సందేహం వస్తుంది. ఉపభృతి దేని కొరకు అంటే అనుయాజ కొరకు నిజానికి. కానీ అందులో నుంచి కూడా తీసుకొని జుహు జుహు పాత్రలో ఉన్నటువంటి ఆజ్యాన్ని తీసుకొని ప్రయాజులు వాడతారు. ప్రయాజులు 2 అన్నమాట. జుహు పాత్రలో ఉన్నటువంటి 4 సార్లు తీసుకున్నటువంటి పూర్తిగా నెయ్యిని వాడతారు. ఉపభృతిలో ఉన్నటువంటి నెయ్యి కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ జుహు పాత్రలో ఉన్నటువంటి నెయ్యిని అనుయాజులు వాడరు. ఉదాహరణకు మనం యజ్ఞం చేసిన ప్రసాదం తయారు చేస్తాం. ఆ ప్రసాదాన్ని యజ్ఞంలో కూడా వాడతాం, శ్రేష్ఠకృతి ఆహుతిస్తాం, మిగిలిన దాన్ని తింటాం కూడా. కానీ నెయ్యిని మాత్రం పూర్తిగా ఆహుతి ఇచ్చేస్తాం, సామాగ్రిని ఆహుతి ఇచ్చేస్తాం. నెయ్యి ఆహుతి ఇచ్చేటప్పుడు ఆ యజ్ఞం కొరకే వాడతాం, తినడం కొరకు వాడం ఆజ్యాన్ని. కానీ ప్రసాదం మాత్రం యజ్ఞంలో వేస్తాం, మిగిలిన దాన్ని తింటాం, 2 రకాల వాడుకుంటాం. అలాగా ఉపభృత పాత్ర ఉన్నటువంటి నెయ్యిని ప్రయాజ కోసం వాడతారు, అనుజాజ కోసం వాడతారు. కానీ జుహు పాత్ర ఉన్నటువంటి నెయ్యిని మాత్రం కేవలం ప్రయాజ దాని కొరకు మాత్రమే వాడుతారు. ఆ విషయాన్ని అంటే దేనికోసం వాడాలి, కొన్ని దాని కొరకే వాడాలి. మన జీవితంలో కూడా మన ఆత్మను దేనికి అర్పించాలి? ఆత్మను పరమాత్మకు అర్పించాలి, ప్రపంచం కొరకు కాదు. ఈ శరీరం అనేది అనుకుంటే, ఈ శరీరంలో ఆజ్యం ఆత్మ అనుకుంటే, ఆత్మ సమర్పణ అనేది ఆజ్యం అనుకుంటే పరమాత్మ కొరకు మాత్రమే వాడాలి. ఆత్మను ప్రపంచం కొరకు కాదు. ఆత్మశక్తిని వాడాల్సింది ప్రపంచం కొరకు కాదు. ప్రపంచం కొరకు ప్రాపంచిక సుఖాల కొరకు వాడేది శారీరక శక్తులను, మానసిక శక్తులను వాడాలి. శారీరక మానసిక శక్తులు ఇది ఒక రహస్యం. శరీరంలో బలం కానీ, ఈ శరీరం ఉన్నటువంటి సామర్థ్యం కానీ, నైపుణ్యాలను కానీ అన్ని కూడా ప్రపంచంలో సుఖాలు, సుఖ సాధనాలు, ప్రపంచంలో చేయాల్సిన పని కొరకు వాడాలి, ఉపయోగించాలి. మానసిక శక్తులు కూడా. కానీ పరమాత్మను పొందడానికి వాడవలసింది ఈ శరీరము, మనసు సరిపోదు, ఇంద్రియాలు సరిపోవు, ఈ శక్తులు సరిపోవు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆత్మశక్తిని దీనికోసం వాడుతున్నాం. అది ఇలా అయిపోయింది, ఇది ఇలా అయిపోయింది, వారు అలా, వీరు ఇలా, అది అక్కడ, ఇది ఇక్కడ, సమయం వ్యర్థం చేసుకొని ఆత్మశక్తిని అంత నాశనం చేసుకొని ఇక నాకు ఏ సుఖము లేదు, ఏ శాంతి లేదని చెప్పేసి బాధపడతాం. అసలు ఏ శక్తిని ఎక్కడ వాడాలి తెలియక, దేన్ని ఎక్కడ వాడాలి, దేన్ని పంచాలి,
ఆత్మశక్తినే పనిచేయాలి. కానీ ఆత్మశక్తిని వాడాల్సింది పరమాత్మను పొందడానికి, మోక్ష ప్రాప్తి కొరకు ఆత్మశక్తిని వాడుకోవాలి నిజానికి. వీటిని ఇవన్నీ కూడా సేవకులుగా వాడుకోవాలి. సాధనాలుగా వాడుకోవాలి. శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అంతా కూడా. పరమాత్మ ఆనందం పొందడం కొరకు ఈ మనస్సు, ఇంద్రియాలు, ఈ బుద్ధి సరిపోవు. వాటికి ఆ సామర్థ్యం లేదు. ఇంద్రియాల ద్వారా పరమాత్మను మనం తెలుసుకోలేము. పరమిత పరమాత్మ ఇంద్రియాతీతుడు. ఈ చర్మ చక్షులతో పరమాత్మను దర్శించలేము. ఆత్మతో దర్శించవచ్చు. ఆ విషయాన్ని ఈ రకంగా చెప్పడం జరిగింది. ఔపభృతాజ్యస్య ప్రయాజ అనుయాజ అర్థత అధికరణం. ఈ అవభృత అంటే ఉపభృత అనే పాత్రలో ఉన్నటువంటి ఆజ్యం ఏదైతే నెయ్యి ఉంటుందో దాన్ని ప్రయాజ అనుయాజ రెండిట్లో వాడుకోవాలి. కానీ జుహు పాత్ర ఉన్నటువంటి నెయ్యి మాత్రం ప్రయాజ కొరకు మాత్రం వాడాలి. తర్వాత చివరి అధికరణం ఈ అధ్యాయంలో, చతుర్థ అధ్యాయంలో ప్రథమ పాదంలో చివరి అధికరణం. ఉపభృతి చతుర్గృహిత ద్వయ విధార్థ అధికరణం. ఈ ఉపభృతులు ఉంటుందని 8 సార్లు తీసుకోవడం జరుగుతుంది. అందులో 4 ఏవైతే ఉన్నాయో 4 సార్లు తీసుకున్న నెయ్యిని దాన్ని 2 కోసం వాడాలి. అంటే ప్రయాజ అనుయాజ కోసం వాడండి అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను పంచుకోవడం అవసరం ఉంటుంది. మనకున్నటువంటి సుఖాలను కూడా పంచాలి. పంచి మనకేది అవసరమో అది మాత్రం ఉంచుకోవాలి. పరమాత్మను పొందడానికి, పరమాత్మ యొక్క పరమరాజ్యం, పరమ స్వరాజ్యంలో ఉండడానికి, మోక్షంలో ఉండడానికి, మోక్షం పొందడానికి ఏ శక్తి అవసరం ఆ శక్తిని ఉంచుకోవాలి. మిగతా వాటిని ఇవ్వాలి. ముఖ్యమైన శక్తిని ఉంచుకోవాలి. జూపాత్ర ఉన్నటువంటి నెయ్యిని ప్రయోజన కోసం మాత్రమే వాడతారు. అలాగా ఆత్మశక్తిని, మనకున్నటువంటి ఏదైతే విద్యలు ఉంటాయో, శక్తి సామర్థ్యాలు ఉంటాయో, సమయం ఉంటుందో ఆ సమయాన్ని ఎక్కడ వాడాలి? పరమాత్మను పొందడానికి వాడాలి. అది స్వరాజ్యం. పరమాత్మ రాజ్యమే మోక్షమే అసలు స్వరాజ్యం ఆత్మకు. అది లేకపోతే జీవితం వ్యర్థం అవుతుంది. పరరాజ్యంలో ఉంటాం, అప్పుడు పరతంత్రంలో ఉంటాం. పరతంత్రం పనికిరాదు. అసలు స్వరాజ్యం నిజానికి మోక్ష రాజ్యమే. ఈ విషయాన్ని అర్థం చేయించడానికి నిజానికి ఇందులోటువంటి పూర్వమీమాంస దర్శనంలో ఉన్న విషయాలు లౌకికంగా అనిపిస్తాయి, స్థూలం అనిపిస్తాయి, వ్యవహారం ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ దాని కనుక ఆధ్యాత్మిక అర్థం తీసుకుంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అర్థం 3 అర్థాలు ఉంటాయి. మనం స్వరాజ్యం అంటే సూర్య కుటుంబం అనుకున్నాం, సూర్యుడే రాజు అనుకున్నాం. అక్కడ కూడా స్వరాజ్యమే. ఏ గ్రహం ఎలా ఉండాలో, ఎలా భ్రమణం చేయాలో, ఏ కక్షలో ఉండాలో అలా ఉంటే అది స్వరాజ్యంలో ఉన్నట్టు. ఆ కక్ష నుంచి బయటకు వచ్చేస్తే ఇక నాశనం అవుతుంది. కాబట్టి సూర్యునికి ఎంత దూరంలో ఉండాలి అంత దూరంలో ఉండాలి. ఎంత వేగం ఉండాలి అంత వేగం ఉండాలి. ఆయన భ్రమణం ఏ మార్గంలో ఉండాలి అదే మార్గంలో ఉండాలి. అలా పాటించినప్పుడే స్వరాజ్యంలో ఉన్నట్టు. అందుకే ప్రజలు ప్రభుత్వ నియమాలు పాటిస్తే ఆ దేశంలో ఉన్నట్టు. ఆ దేశంలో ఉంటున్నామంటే ఆ నియమాలు పాటించడానికి ఒప్పుకొని ఉన్నట్టు. పాటించాల్సిందే. నియమాలు పాటిస్తామని ఒప్పుకున్నప్పుడు ఆ దేశం వెళుతున్నామంటే మనం కొన్ని ఒప్పుకుంటాం. ఆ దేశ నియమాలు పాటించడానికి సిద్ధమని చెప్పి ఒప్పుకున్నప్పుడే ఆ దేశంలో వారు అనుమతిస్తారు ఉండడానికి, తిరగడానికి. కాబట్టి ఆ నియమాలు పాటించాల్సిందే. ఆ సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు అన్ని కూడా పాటిస్తున్నాయి. మరి మనం మన ఇంట్లో మన నియమాలు పాటిస్తున్నామా? మన ఊరి నియమాలు, మన రాష్ట్ర నియమాలు, మన దేశ నియమాలు, మన ధార్మిక నియమాలు, మన ఆచార నియమాలు పాటించాలి. అదే మన శరీరంలో కూడా కన్ను తన నియమం పాటించలేదనుకోండి, కన్ను తన నియమం పాటించకుండా వేరే పని చేస్తే ఎలా ఉంటుంది? గుండె తన పని చేయకుండా వేరే పని చేస్తే ఎలా ఉంటుంది? అందుకే స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. తన ధర్మం, తన కర్తవ్యం, మన కర్తవ్యం ఏమిటో మనం చూసుకోవాలి, మనం పాటించాలి. అప్పుడు మనం స్వరాజ్యంలో ఉన్నట్టు, స్వతంత్రంగా ఉన్నట్టు. నియమాలు పాటించకుండా మన పని మనం చేయకుండా ఉంటే ఇక మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా. తప్పకుండా చేయాలి, పాటించాల్సిందే. అందుకే పరమాత్మ నియమాలు పాటిస్తే పరమాత్మ యొక్క స్వరాజ్యంలో ఉన్నట్టు. అందుకే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మంత్రం ద్వారానే. ఓం యా ఆత్మద బలద యస్య విశ్వోపాసతే. ప్రశిష్యం అనే శబ్దం వస్తుంది అందులో. పరమిత పరమాత్మ యొక్క శాసనములు, ప్రశాసనం అంటే రాజ్యం అని అర్థం. పరమిత పరమాత్మ యొక్క ప్రశాసనములో
ఆ రాజ్యంలో ఉండాలి. ఆ ప్రభుత్వం ప్రశాసన ప్రభుత్వం కనిపెత్త పరమాత్మ పేరు మనకు అర్థం ఉంది, మనకు పేరుంది. ప్రశాసితార, ప్రశాసనం ఉంచేవాడు, అందరినీ తన శాసనం ఉంచుకునేవాడు. ప్రశాసితార, కర్తార లాగా కనిపెత్త పరమాత్మ ప్రశాసితులు మనం. ప్రశాసకుడు పరంపిత పరమాత్మ, మంచి శాసకుడు, ప్రశాసకుడు. ఆ ప్రశిక్షం, ప్రశాసనం ఎప్పుడు పాటించినప్పుడు. అందుకే యస్య ఛాయ అమృతం యస్య మృత్యు అన్నారు. అంటే అక్కడ ఆ రాజ్యములో పరంపిత పరమాత్మ యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడే, ఒక రాజ్యంలో, ఒక దేశంలో ఉన్నామంటే ఆ నియమాలు పాటించడం చేస్తేనే మనకు అక్కడ స్వతంత్రంగా ఉండగలుగుతాం, స్వేచ్ఛగా ఉండగలుగుతాం. నియమాలు పాటించకపోతే నేరం అవుతుంది, జైల్లో పెట్టేస్తారు ఆ దేశం నియమాలు పాటించకపోతే. అందుకే ఈ పాస్పోర్ట్లు, వీసాలు ఉంటాయి, దాని అర్థం అది. మరి అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మా దేశం రావచ్చు, ఉండవచ్చు అని ఒప్పుకోవాలి. 6 మాసాలు 8 రోజులు ఉండాలి, ఉండవచ్చు అని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటాం, మేము మీ దేశ నియమాలు పాటిస్తామని చెప్పేసి. మరి మనం మన దేశ నియమాలు పాటిస్తున్నామా, మన ఒంటి నియమాలు పాటిస్తున్నామా, పరమాత్మ నియమాలు పాటిస్తున్నామా అనేది గమనించాలి. నియమాలు పాటించకుండా నేను స్వతంత్రంగా ఉంటాను అంటే కుదరదు. ఆత్మ యొక్క స్వరాజ్యం మోక్షమే, ఇది గమనించాలి. ఏది పంచాలో ఏది ఉంచుకోవాలో తెలియాలి. ఈ ప్రయాజ, అనుయాజ, జుహు, ఉపభృతి ఇటువంటి అన్ని పాత్రలు ఉంటాయి. అందులో ధ్రువ పాత్ర ఒకటి ఉంటుంది. ఆ ఉపభృతిలో ధ్రువ పాత్ర ఒకటి ఉంటుంది, స్థిరంగా ఉంచుకునే పాత్ర ఒకటి ఉంటుంది. ఆ స్థిరమైన పాత్ర ఏమిటో చూసుకోవాలి. మన లోపల ఏదైనా ధ్రువ పాత్ర ఉందా, ధ్రువంగా స్థిరంగా దృఢంగా ఉండే పాత్ర ఏముంది, ఆ పాత్ర లేకపోతే వ్యర్థమే. ఒక దృఢమైన పాత్ర ఒకటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ రకరకాల పేర్లతో, రకరకాల విధానాలతో, రకరకాల నియమాలతో మనకు అసలు స్వరాజ్యం ఏమిటి, అసలు యాగం ఏమిటి, అసలు విషయం ఏంటో చెప్పడం జరిగింది. విదురుడు కూడా చెప్పినటువంటి విషయం. పరివ్రాట్, యోగస్తుడైనటువంటి యోగయుక్తుడైనటువంటి పరివ్రాట్ స్వతంత్రంగా ఉంటాడు, స్వరాజ్యంలో ఉంటాడు. లేదా రణే, రణములు అభిముఖంగా వెళ్ళి హతుడైవాడు, యుద్ధం చేస్తున్నమాట. యుద్ధం చేస్తూ యుద్ధములో మరణించిన వాడు కూడా, వీరమరణం పొందినవాడు కూడా మోక్షాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే తన కొరకు చేయడు యుద్ధం, రాజ్యం కోసం, దేశం కోసం, ధర్మం కోసం యుద్ధం చేస్తాడు. అక్కడ నిష్కామకరం అన్నమాట. అటువంటి సైనికుడు, అటువంటి వీరుడు కూడా మోక్షం పొందగలుగుతాడని 2 మార్గాలు చెప్పడం జరిగింది. ఇది విధానం. ఇందులో ఉన్నటువంటి రహస్యాన్ని, సూక్ష్మ విషయాలను అర్థం చేసుకుని మనం కూడా పాటించే అవకాశం ఉంది, పాటించాలి. మనం కూడా యోధులమే, మనం కూడా సైనికులమే, మనం కూడా వీరులమే, శూరులమే, మనం కూడా రాజులమే. మన రాజ్యం కూడా ఉంది, అది అసలు రాజ్యం. పరంపిత పరమాత్మ పరమ రాజ్యం, పరమాత్మ రాజ్యం, అది స్వరాజ్యం. ఓం శం శుభం. అందుకే పరంపిత పరమాత్మ మన శాశ్వత రాజు, శాశ్వత సమ్రాట్, విరాట్, బ్రహ్మరాట్. ఆ రాజ్యంలోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎస్య ఛాయ అమృతం ఎస్య మృత్యు, ఆ ప్రశాసనంలో ఉంటేనే. ఎందుకంటే పరంపిత పరమాత్మ ఆత్మద, బలద, జనద, సర్వద, హర్షద, మోక్షద పరంపిత పరమాత్మ. అందరూ ఋషులు, మహర్షులందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్నారు, హాయిగా ఉన్నారు. మనం కూడా ఆ రాజ్య నియమాలు పాటిస్తే హాయిగా ఉంటాము. ఎస్య ఛాయ అమృతం, అతని ఛాయ, అతని ఆశ్రయమే ఆ నియమాలు పాటించడమే అమృతం. లేకపోతే ఎస్య మృత్యు, ఆ రాజ్యం నుంచి బయటకు వస్తే, ఆ నియమాలు పాటించకుండా ఉంటే అది మృత్యువే, మరణమే. జననం, మరణం, చక్రభ్రమణం. అప్పుడు చెరసాల అవుతుంది, అస్థిపంజరమే. అస్థిపంజరాల్లో ఉండాల్సి వస్తుంది, బోనుల్లో ఉండాల్సి వస్తుంది, జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ జైలు చాలు, ఈ బంధికాన చాలు, బంధనం చాలు. మోక్షమే కావాలి, మోక్షరాజ్యమే కావాలి, పరమరాజ్యమే కావాలి. అందరికీ మోక్షమే కావాలి. ఓం ఓం ఓం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, జైమిని మహర్షికి, మహర్షి దయానంద సరస్వతి గారికి అందరికీ వందనాలు, ధన్యవాదాలు అర్పిస్తూ, సాధకులారా మీకు అందరికి కూడా ధన్యవాదాలు.
వందనాలు, అభినందన, ఆశీర్వాదాలు. పరమాత్మ రాజ్యం. అందుకే పరమరాజ్యం కోరుకునే ప్రయత్నం చేద్దాం. మోక్షమే మన రాజ్యం, మన స్వరాజ్యం. ఓం శం శుభ. ఓం 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 శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం చెప్పండి. ఓం